జీవితంలో ఒక్కసారైనా మనందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఇక నా వల్ల కాదు, నేను వదిలేయాలి అని. మీరు ఎంతో కష్టపడి ఉంటారు, రాత్రులు నిద్ర లేకుండా గడుపుంటారు, అందరూ మిమ్మల్ని విమర్శించినా భరించుంటారు, కానీ రిజల్ట్ మాత్రం కనిపించట్లేదు. అప్పుడు నీ మైండ్ నీతో చెప్పే అవకాశం ఉంది, క్విట్ అయిపో ఇంక చాలు అని. కానీ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆగిపోవాలి అనుకుంటున్న ఆ మూమెంట్ ఉంది చూడు, సరిగ్గా అక్కడే మీ సక్సెస్ దాగి ఉంటుంది. నెక్స్ట్ 10 నిమిషాలు వింటే మీరు అది నిజమంటారు. ఎందుకు వదిలేయకూడదో, ఎందుకు ఫైట్ చేయాలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో మై లవ్లీ లిజనర్స్, వెల్కమ్ టు ద మను లైఫ్ క్వెస్ట్. ఫస్ట్ మనం ఫెయిల్యూర్ గురించి చెప్పాలంటే, చాలామంది ఫెయిల్యూర్ని ఒక ఎండ్ లాగా అనుకుంటారు. కానీ నిజానికి ఫెయిల్యూర్ అనేది ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి మార్గం మధ్యలో ఉండే ఒక రోడ్ బ్లాక్ మాత్రమే. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ప్రాసెస్లో 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎవరైనా అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను 1000 సార్లు ఓడిపోలేదు, బల్బు వెలగని 1000 మార్గాలను నేను ఫైండ్ అవుట్ చేశాను అని. అసలు మనం చేసే పొరపాటు ఏంటంటే, మనం రిజల్ట్తో చాలా అటాచ్మెంట్ పెట్టుకుంటాం అండ్ ఆ ప్రాసెస్ని చాలా హేట్ చేస్తాం. మనకు భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే, నువ్వు చేసేది సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపో అండ్ ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకు అని. నీకు దక్కేది నీకు ఖచ్చితంగా దక్కుతుంది. సో మీరు ఫెయిల్యూర్ని ఎలా చూడాలంటే, మీరు ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక కొత్త లెసన్ నేర్చుకుంటారు. ఆ కొత్త లెసన్సే మిమ్మల్ని రేపు సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. అండ్ ఇంకా మీరు కష్టపడుతున్నారు కానీ రిజల్ట్ రావట్లేదని బాధపడుతున్నారా? అయితే మీరు ఈ చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి వినాలి. ఒక రైతు వెదురు విత్తనం అంటే బ్యాంబూ ట్రీ విత్తనం నాటిన తర్వాత మొదటి ఏడాది దానికి నీళ్లు పోస్తాడు, ఏమీ రాదు. రెండో ఏడాది పోస్తాడు, ఏమీ రాదు. మూడో ఏడాది, 4వ ఏడాది కూడా పోస్తాడు, అలాగే గడిచిపోతాయి. ఒక చిన్న మొలక కూడా బయటికి రాదు. ఎవరైనా చూస్తే ఏంట్రా ఈయనకేమైనా పిచ్చా అనుకుంటారు. కానీ 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ వెదురు చెట్టు 80 అడుగులు వెత్తు పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ చెట్టు 6 వారాల్లో పెరిగిందా లేక 5 ఏళ్లలో పెరిగిందా? ఖచ్చితంగా 5 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఆ 5 ఏళ్ళు ఆ చెట్టు భూమి లోపల తన రూట్స్ని బలంగా చేసుకునే ప్రాసెస్లో ఉంది. మీ లైఫ్ కూడా అంతే. ఇప్పుడు రిజల్ట్ కనిపించట్లేదంటే మీ లోపల మీరు మీ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారని అర్థం. మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఆటోమేటిక్గా బ్యాంబూ ట్రీ లాగానే దూసుకెళ్ళిపోతారు. మీకు మైకేల్ జోర్డాన్ తెలుసు కదా, ద మోస్ట్ సక్సెస్ఫుల్ బాస్కెట్బాల్ ప్లేయర్. తన చిన్నప్పుడు తన హై స్కూల్ టీం నుండి తనను తీసేశారు. అయినా కూడా ఒక లెజెండ్ లాగా ఎదిగాడు. ఆయన ఏమంటారంటే, నేను నా కెరియర్లో 9000 కంటే ఎక్కువ షాట్స్ మిస్ అయ్యాను, 300 మ్యాచ్లు ఓడిపోయాను, అందుకే నేను సక్సెస్ఫుల్ అయ్యాను అంటాడు. సో ఇక్కడ డైరెక్ట్గా సక్సెస్ అయ్యాడా? లేదు, చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాతనే సక్సెస్ అయ్యాడు. అండ్ హ్యారీ పాటర్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్టోరీ రాసినప్పుడు మొదట్లో 12 మంది పబ్లిషర్లు ఆ రైటర్ని రిజెక్ట్ చేశారు. ఆమె కనుక డిసప్పాయింట్ అయ్యి వెనకడిగేసి ఉంటే ఈరోజు మనకి ఒక అద్భుతమైన కథని మిస్ అయ్యి ఉండేవాళ్ళం. ఇంకా ఎలాన్ మస్క్ తెలియని వాళ్ళు ఎవరుంటారు? స్పేస్ ఎక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్పేస్ ఎక్స్ మొదటి 3 రాకెట్లు ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. 4వది కూడా ఫెయిల్ అయ్యి ఉంటే ఎలాన్ మస్క్ బ్యాంక్రప్ట్ అయిపోయి రోడ్డు మీద పడేవాడు. కానీ ఆయన దాన్ని వదిలేయలేదు. 4వ ప్రయత్నం సక్సెస్ అయింది అండ్ అది హిస్టరీ కూడా క్రియేట్ చేసిందని అందరికీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీళ్ళందరికీ అండ్ మామూలు సామాన్యులకి ఉన్న తేడా ఒకటే. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళెవరూ వదిలేయలేదు. దే నెవర్ క్విట్. మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే యూ షుడ్ నెవర్ క్విట్. అండ్ ఈసారి మీకు క్విట్ అవ్వాలని అనిపించినప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరు అసలు ఈ జర్నీని ఎందుకు మొదలుపెట్టారు? మీ ఇంట్లో ఉన్న కష్టాలు తీర్చడానికా, మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడానికా, లేదా మీ మీద మీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికా? రీజన్ ఏదైనా కావచ్చు. ఆ రీజన్ ఏదైతే ఉందో మీలో మంటను పుట్టించేలాగా ఉండాలి అండ్ మీరు చేసే పని మీద మీకు పట్టుదల పెంచేలాగా ఉండాలి. మీరు ఇప్పుడు కూడా మీ గోల్ని వదిలేస్తే మీ కలలన్నీ సమాధైపోతాయి. మిమ్మల్ని నమ్మిన వారు డిసప్పాయింట్ అయిపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ లోపల ఉన్న విన్నర్ ఎవరైతే ఉన్నాడో ఇంకెప్పుడు బయటికి రాలేడు. మీరు ఓడిపోయి ఆగిపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు గెలిచినట్టే. అది మీకు ఇష్టమేనా? బంగారం అనేది తయారవ్వాలంటే మంటల్లో కాలాలి. వజ్రం మెరవాలంటే ఎంతో ప్రెషర్ని భరించాలి. మీ జీవితం కూడా అంతే. ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, క్రిటిసిజం కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, ఏవైనా సరే, ఇవన్నీ మిమ్మల్ని ఒక వీక్ పర్సన్గా మార్చడానికి కాదు, మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్గా మార్చడానికి వచ్చాయని మీరు గుర్తించాలి.
తెలుసు కదా, సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే అర్థం భయపడిందని కాదు, ఇంకా గట్టిగా కొట్టబోతుంది అని. మీరు కూడా ఇప్పుడు కాస్త వెనకబడ్డారేమో కానీ మీరు ఇచ్చే కంబ్యాక్ మాత్రం డెఫినెట్గా మీ లైఫ్లో ఒక గొప్ప హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సరే, ఇప్పుడైతే ఆగిపోకుండా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద కొండనెక్కాలనుకో, అడుగు అడుగు వేసుకుంటూ పోతాం, ఒక్కసారిగా ఎక్కలేం కదా. సో అందుకే మీరు పెట్టుకున్న పెద్ద గోల్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న టాస్కుల్లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీ మైండ్కి పెద్ద బర్డన్గా అనిపించకుండా చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేసుకుంటూ పోతుంటే ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మీ చుట్టూ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా నిరుత్సాహపరిచే వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా మీరైతే ఇట్లాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ గురించిన ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలి. దీంతో మీరు నెగిటివ్ థింకింగ్కి ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మీ విల్ పవర్ అనేది కాపాడుకోవచ్చు. అండ్ అదే ఎనర్జీని మీ పనుల మీద ఫోకస్ పెట్టి మీ గోల్స్ రీచ్ అవ్వడానికి వాడుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు మనం బాగా టైర్డ్ అయినప్పుడు మనకు క్విట్ అవ్వాలనిపిస్తుంది. అలాంటప్పుడు బాగా టైర్డ్ అయినప్పుడు మీరు కాస్త రెస్ట్ తీసుకోవాలి, కానీ మీ గోల్స్ని మాత్రం వదిలేయకూడదు. కావాలంటే కొంచెం టైం తీసుకోండి, కావాలంటే కొంచెం వెకేషన్కి వెళ్ళండి, కానీ తిరిగి వచ్చి మళ్ళీ గోల్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ గెట్ టైర్డ్, లెర్న్ టు రెస్ట్, నాట్ టు క్విట్. సో అందరికీ ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటి? రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి మీరు ఎలా థింక్ చేయాలంటే, మనం పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్విట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈరోజు కాదు రేపు క్విట్ చేద్దాం అనుకోండి. అలా ప్రతిరోజు అనుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడే ద డిప్ అనే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టేటప్పుడు ఆ మొదట్లో అది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కానీ కొన్నాళ్ళ తర్వాత ఎగ్జైట్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. కష్టాలు మొదలవుతాయి, రిజల్ట్స్ ఆగిపోతాయి. దాన్నే ద డిప్ అంటారు. ప్రపంచంలో 90% మంది ఈ డిప్ దగ్గరే ఆగిపోతారు, కానీ విన్నర్స్ ఆ అగాధాన్ని దాటుకొని వెళ్తారు. మీరు ఇప్పుడు ఆ డిప్ దగ్గర ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే మీరు దాన్ని దాటితే అవతల వైపు పోటీ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఆగిపోయే 90% మంది గుంపులో ఉంటారా, లేక పోరాడి గెలిచే ఆ 10%లో నిలుస్తారా? సో డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు వదిలేస్తే అందరిలాగానే యావరేజ్ పర్సన్గా మిగిలిపోతారు, లేదా మీరు ఆ డిప్ని దాటితే 10% సక్సెస్ఫుల్ పీపుల్లో ఒకరిలా మారుతారు. గుర్తుపెట్టుకోండి, ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ బెటర్ దెన్ ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్. ఇంకో విషయం, మీ బయట ఉన్న శత్రువు కంటే మీ లోపల ఉన్న శత్రువే ఎక్కువ ప్రమాదకరం. నువ్వు చేయలేవు, నీకు ఆ అదృష్టం లేదు, నీకంటే గొప్ప వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని మీ మైండ్ నీకు చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది మాత్రం చాలా డేంజరస్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు మీ మనసుతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. పొరపాటును కూడా మీరు మీతో మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో అది నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫెయిల్ అయితే ఏమవుతుంది అని అడిగే బదులు నేను సక్సెస్ అయితే నా జీవితం ఎలా మారుతుంది అని ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో లోకం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. సో మీకు ఇంకా ఓపిక లేదు అనిపించినప్పుడు ఆఖరిగా 1 more time అని అనుకోండి. మరొక్క రోజు కష్టపడండి, మరొక్క కాల్ చేయండి, మరొక్క పేజీ చదవండి, మరొక్క ప్రయత్నం చేయండి. చాలామంది విన్నర్స్ తన గోల్ రీచ్ అవ్వడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్నప్పుడు వదిలేస్తారు. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. మీరు ఈ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు మీ గోల్కి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. 1 అడుగు వేయండి, ఆ 1 అడ్డంకిని దాటండి. సో నేనేమంటున్నానంటే, ఒక యావరేజ్ పర్సన్కి సక్సెస్ఫుల్ పీపుల్కి తేడా ఏంటంటే, సక్సెస్ఫుల్ పీపుల్ ఏమి వేరే గ్రహం నుంచి రారు, వాళ్ళు మనలాంటి మనుషులే. కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు క్విట్ చేయలేదు, అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎవరో ఏదో అన్నారని, అదృష్టం బాగలేదని, పరిస్థితులు అనుకూలించలేదని సాకులు చెప్పకుండా మీ లైఫ్ మీద మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. అయ్యేంత వరకు ఏ పనైనా సరే అసాధ్యంలాగానే కనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్, డోంట్ లుక్ బ్యాక్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ మీకు బాగా కావాల్సిన వారికి షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి. మళ్ళీ తొందరలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.